ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పిల్లరా, ఈరోజు అంశం ఏమిటి అంటే, ఏడవ దూత ఊదే బోర అనగా ఏడవ బోర వేరే, నలుగురు దూతలు ఊదే బోర అనగా కడబోర వేరే. నలుగురు దూతలు అంటే నలుదిక్కుల నుంచి ఊదుదురు దూతలు అని బహువచనం ఉంది కనుక నలుదిక్కుల నుంచి అంటే నలుగురు అనుకోని, అంటే ఒకటి కంటే ఎక్కువ మంది దూతలు ఊదే బోర వేరే. అంటే కడబోర ఏడవ బోర కాదు, ఏడవ బోర కడబోర కాదు అనేది అర్థం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఎందుకు దీని విషయంలో చెప్పాల్సి వస్తుందట ఉపోద్ఘాతం ఏంటంటే, దీనిని ఏడవ దూత బోరే కడబోర అనుకొని, ఏడవ దూత కడబోరే ర్యాప్చర్ బోర్ అనుకొని, ఆ యొక్క మిట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనే సిద్ధాంతము తప్పుడు సిద్ధాంతం అనేది ఆ యొక్క పరిగణలోకి వచ్చినది కనుక వాటిలో ఉండేటువంటి ఆ యొక్క సంశయాలు సందేహాలు తొలగించడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఆదరించండి, అనేకులకి షేర్ చేయండి. ఏడవ బోర మరియు కడబోర, ఈ రెండు బోరలు ఊదే ఉద్దేశాలలో తేడాలు కనబడుతున్నాయి. ఏంటా తేడాలట అంటే, మొట్టమొదటిది కడబోర ఉద్దేశము పరిశుద్ధులను పోగు చేయి ఉద్దేశంతో ఓదబడే బోర. ఈ భూమి మీద పరిశుద్ధులు అంటే ఇజ్రాయేల్ అనబడిన పరిశుద్ధులను నలుదిక్కుల నుండి సమకూర్చడానికి ఊదే, ఆ సమకూర్చే ఉద్దేశంతో ఊదే బోరే కడబోర. దానికి లేఖన ఆధారాలు మత్తయి సువార్త 24:31, మత్తయి సువార్త 24:31, మార్కు సువార్త 13:26-27, మార్కు సువార్త 13:26-27, యెషయా గ్రంథం 11:11-12, యెషయా గ్రంథం 27:12-13 ఆధారాలుగా కనబడుతున్నాయి. ఏడవ దూత బోర మూడో అయ్యోను సూచించే బోరయే. మూడో అయ్యో అంటే ఏంటట? మహాశ్రమ. అది అర్ధవారం మొదలుకొని ఆరంభమవుతుంది. అక్కడ చూస్తే ఐదవ బోర మొదటి అయ్యో, ఆరవ బోర రెండవ అయ్యో, ఏడవ బోర మూడవ అయ్యో. అంటే మూడు అయ్యోలు మూడు శ్రమలు సూచిస్తున్నాయి అని అర్థం. కనుక ప్రకటన గ్రంథం 11:15 చూస్తే, 14-15 చూస్తే ఏడవ బోర మూడో అయ్యోను సూచించే బోరగా మనకి కనబడుతుంది. కనుక కడబోర ఉద్దేశం వేరే, ఏడవ దూత బోర ఉద్దేశం వేరే. కనుక రెండు బోర్లు ఎలా ఒకటవుతాయి? ఒకటి కావు. ఓకేనా? రండి. రెండవ విషయం ఏంటంటే, ఈ రెండు బోరలలో అనగా ఏడవ దూత బోర, కడబోర, ఈ రెండు బోర్లలో ఊదే కాలములలో తేడా కనబడుతుంది. ఊదే కాలములలో తేడా ఏంటట అంటే, ప్రీమెట్ వలరా, ఆ యొక్క కడబోర ఊదే కాలము శ్రమల దినములు ముగిసిన వెంటనే అనేది మాట. అంటే 7 ఏండ్ల శ్రమల కాలం అంటాం కదా, లేకపోతే మా లెక్క ప్రకారం 7 ఏండ్ల 75 దినముల శ్రమల కాలం అంటాం కదా. ఈ 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసిన వెంటనే ఓదబడే బోరే కడబోర. ఏమండి? దానికి వాక్యాధారాలు ఏమున్నాయంటే, మత్తయి సువార్త 24:29 నుండి 31 వరకు కూడా, మార్కు సువార్త 13:24 నుండి 27, జకరియా గ్రంథం 14:2-4, యెషయా గ్రంథం 27:11 నుండి 12. కనుక ప్రీమెట్ వలరా, ఇది ఏంటంటే కడబోర ఊదే కాలము ఎప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసిన వెంటనే ఓదబడే బోర అది. అయితే ఏడవ దూత బోర ఎప్పుడట అంటే 7 ఏండ్ల శ్రమల కాలము మధ్యలో ఓదబడే బోర. మూడవ అయ్యోగా 7 ఏండ్ల శ్రమల కాలం మధ్యలో ఓదబడే బోర. ఆ బోర ఊదినప్పుడు ఏమవుతుందంటే, ప్రీమెట్ వల్ల శ్రమల ఆరంభమవుతుందంటే క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. చాలామంది క్రీస్తు విరోధి ముందు వచ్చేస్తున్నాడు, మెస్సీగా వచ్చేసాడు, క్రీస్తు విరోధి వచ్చేసాడు, సూపర్ చంపేట వచ్చేసింది, ఇలాగ మాట్లాడతారు. అది తప్పు. ఎందుకంటే ఆ యొక్క ఏడవ దూత బోర ఊదినప్పుడే వాడి ఉనికి కూడా ఆరంభం అవుతుంది. ఓకేనా? కాబట్టి ప్రీమెట్ వలన ఇక కడబోర కాలము వేరే, ఏడవ దూత బోర కాలము వేరే. కనుక ఈ రెండు బోరలు ఊదే కాలాలలో తేడాలైనప్పుడు ఈ రెండు బోరలు ఎలాగొట్టవుతాయి? ఎలాగ ఒకటని ఆ యొక్క మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనే సిద్ధాంతం బయటకు వచ్చింది, తప్పుడు సిద్ధాంతం. అంటే ఈ రెండు బోరలు ఒకటి కాదు, వారు ఒకటి అనుకొని సిద్ధాంతాన్ని సమకూర్చారు బైబిల్లో నుండి. ఓకేనా? తర్వాత మూడోది ఏంటంటే, ప్రియ దేవుని జనాంగమా, ఈ రెండు బోరలు ఊదే వారిలో తేడాలు, ఈ రెండు బోరలు ఊదే వారిలో తేడాలు చూద్దాం. మొదటిది ఉద్దేశాలలో తేడా చూసాం, రెండోది కాలాలలో తేడాలు చూసాం, మూడోది ఊదే వారిలో తేడాలు చూస్తున్నాం. రండి ప్రియ దేవుని జనాంగమా, కడబోర ఒకటే కడబోర, కానీ దూతలు ఊదుతారు. అంటే నలుదిక్కుల నుండి ఊదుతారు కాబట్టి మనం 4 అనుకోవచ్చు. అంటే ఒకటి కంటే ఎక్కువ మంది దూతలు ఊదే బోర కడబోర. దానికి వాక్యాధారం మత్తయి సువార్త 24:29-31, మార్కు సువార్త 13:24-27, యెషయా గ్రంథం 27:11-12 వాక్యాధారాలు. ఆ తర్వాత చూస్తే ఏడవ దూత బోర ఒకే దూత ఊదుతుంది. ఏడవ దూత
ఒక్క దోతే ఊదే బోర. కానీ ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథం 11:15 మనకి కనబడుతుంది. ఇక్కడ చూస్తే దోతలలో తేడాలు కనబడుతున్నాయి. 7వ దోత బోర ఒక్క దోత ఊదితే, కడబోర అనేది దోతలు అంటే ఒకటి కంటే ఎక్కువైన బహువచనం, అనగా నలుదిక్కుల నుంచి కనుక నలుగురు అనుకోవడానికి అవకాశం ఉంది. దోతలు ఊదే బోర కాబట్టి ఊదే వారిలో తేడాలు కనబడుతున్నాయి, సంఖ్యల్లో తేడాలు కనబడుతున్నాయి కదా. కాబట్టి 7వ దూత బోర కడబోర ఒకటి కాదు. ఒకటి అనుకొని తీసుకొచ్చిన ఆ మిట్రిబులేషన్ ర్యాప్చర్ అనేది తప్పు. అంటే 7వ బోర ఊదినట్టునే సంఘం ఎత్తబడుతుంది, మిగిలిన అర్ధవారం ఆగిపోద్ది అని బోధించే బోధ తప్పు. ఒకటోదిగా ఈ 2 బోరలు ఊదే ఉద్దేశాలలో తేడాలున్నాయి. ఈ 2 బోరలు ఊదే కాలములలో తేడాలున్నాయి. ఈ 2 బోరలు ఊదే వారిలో తేడాలున్నాయి. గనుక ఈ కడబోర 7వ బోర ఒకటి కాదు అన్నది సత్యం. 7 ఏళ్ల శ్రమల కాల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అన్న సిద్ధాంతము కూడా తప్పే. ఎవరైనా డిబేట్కి రావాలన్నా రావచ్చు, సెమినార్ పెట్టాలన్నా పెట్టొచ్చు, ప్రకటన గ్రంథం మీద మా మీటింగ్స్ పెట్టాలన్నా పెట్టొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మమ్మల్ని సంప్రదించండి.